ఇవన్నీ ట్రీట్మెంట్స్ అన్నీ మీకు ఈ 10 రోజులలో ఎలా ఉండింది ట్రీట్మెంట్ అంతా? బాగా తగ్గిందా? మరి బాగా తగ్గినప్పుడు ఇప్పుడు ఈ వచ్చిన రోజు ఇక్కడికి ఇట్లా బెండే నడిచేదానివి కదా, అది ఎలా ఉంది? నొప్పి తక్కువ. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీద్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ముందు కూర్చున్న ఈవిడ గారు లక్ష్మి, ఈమె పేరు. ఈమె మన దగ్గరికి దాదాపు 250 కిలోమీటర్ల దూరం నుండి రావడం జరిగింది. వచ్చిన రోజు కంప్లీట్గా ఆమె బ్యాక్ పెయిన్తో, సియాటికా ప్రాబ్లంతో బాధపడుతూ ఉండేది. ఆ బ్యాక్ పెయిన్, సియాటికా కూడా ఏ స్టేజ్ వరకు వెళ్ళిందంటే సివియారిటీ స్టేజ్ వరకు వెళ్ళి కంప్లీట్గా ఆమె నడుము అనేది బెండ్ అయిపోయింది. ఆ బెండ్ అయిపోయిన రోజు మన దగ్గరకు వచ్చిన రోజుకి ఈ రోజుకి 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజులు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేసాం ఏంటనేది తన మాటలు కూడా తెలుసుకుందాం. కానీ ఈ స్ట్రక్చరల్ చేంజెస్ అనేది ఎప్పుడు కూడా ఒక పెయిన్ అనేది వస్తుంది. ఆ వస్తే అంత మట్టుకు మాత్రం దానికి మనం ఏం భయపడాల్సిన పని ఉండదు. కానీ దానివల్ల ఆ పెయిన్ నొప్పి వల్ల నడుము బెండ్ అవ్వడమో, లేకపోతే అప్పర్ బ్యాక్ అంటే ఏంటి, థొరాసిక్ రీజియన్ అవ్వచ్చు, సర్వైకల్ రీజియన్ అవ్వచ్చు, లొంబర్ రీజియన్ అవ్వచ్చు, సాక్రల్ రీజియన్ అవ్వచ్చు, వీటిలో ఏదైనా స్ట్రక్చరల్ చేంజెస్ వస్తే మాత్రం ఇమ్మీడియట్గా అలర్ట్ అవ్వాలి. ఈమె విషయంలో అదే జరిగింది. తను కూడా నిజామాబాద్లో సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ తిరిగి ఇక్కడ రావడం జరిగింది. అల్లోపతి మెడిసిన్ కూడా దాదాపు 1 ఇయర్ నుంచి వాడుతూనే ఉన్నారు వాళ్ళు. ఎక్కడ కూడా రిజల్ట్ ఇది కనబడకపోయేసరికి సరే మనది కూడా ఒక వీడియో చూసో, లేకపోతే వాళ్ళకి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పాత పేషెంట్ వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది. ఇంత దూరం ఈరోజు వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఒక వీడియో ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఈరోజు ముందు కూర్చోబెట్టడం జరిగింది. అమ్మ నమస్కారం. మీ పేరు? లక్ష్మి. ఏ ఊరి నుంచి వచ్చారమ్మా? మోరతాటి. మీకు వచ్చిన రోజు ప్రాబ్లం ఏముండే? మోకాల నొప్పులు, నడుము నొప్పి, ఓకే, నడుముల కేమురు, చేతులు లేరు. ఇవన్నీ ట్రీట్మెంట్స్ అన్నీ మీకు ఈ 10 రోజులలో ఎలా ఉండింది ట్రీట్మెంట్ అంతా? తక్కువ. బాగా తగ్గిందా? మరి బాగా తగ్గినప్పుడు ఇప్పుడు ఈ వచ్చిన రోజు ఇక్కడికి ఇట్లా బెండే నడిచేదానివి కదా, అది ఎలా ఉంది? ఆ బెండు బొంత అంగున్నది కానీ తక్కువ, నొప్పి తక్కువ ఉంది. ఈవిడ గారు వాళ్ళ కూతురు రోషిని గారు. మేడం మీరు చెప్పండి, మీకు ఆ రోజు వచ్చిన రోజు తనకి ఎలా ఉండింది, ఎలా ఇంప్రూవ్మెంట్ మీరు ఎలా చూసారు? మీ దగ్గర ఉన్నారు కదా ఈ 10 రోజులు. మొత్తం బెండ్ అయిన ఉండే, కొంచెం స్ట్రైట్ గా నడుస్తుంది. ఇది ఈ నొప్పులు, మోకాల నొప్పులు, ఇది షోల్డర్ పెయిన్ అయితే బాగా వరకు తక్కువ. ఈ ట్రీట్మెంట్ మనకి ఇచ్చే ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా మనం మెడిసిన్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందమ్మా? ఏం లేదు, అంతా న్యాచురల్ వేలోనే చేసాం కదా. సో వచ్చినప్పటికి ఇప్పటికి మీరు ఆ డిఫరెన్సెస్ మేజర్గా మీ కళ్ళతో మీరు చూసి, ఇప్పుడు ఇంటి దగ్గర మీ మదర్ ఎంత సఫర్ అవుతుంది ఏదైనా చూసారు కదా, మేజర్ డిఫరెన్స్ ఏం కనబడింది? మేజర్ ఆమె చూసిన దాంట్లో రెగ్యులర్ యాక్టివిటీలో అంటే మంచిగా నడవగలుగుతున్నది, అంటే బెండ్ అయితే లేదు ఎక్కువ. ఈ రోజుకి ఎన్ని రోజులు అయిందమ్మా ఇక్కడికి వచ్చి? 10 days అయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈమెకి సరే మన దగ్గరకు వచ్చింది మోకాల నొప్పులు, నడుము నొప్పి, సియాటికా ప్రాబ్లంతో, షోల్డర్ పెయిన్ ఉన్నది, షోల్డర్ పెయిన్ తగ్గింది. సో ఇవన్నీ ఏంటంటే మెకానికల్ లైఫ్ స్టైల్లో ఉండే కామన్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎర్లీ స్టేజ్లోనే మనం గుర్తించుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. మనం ఇచ్చిన టైం వీళ్ళకి 15 days, కానీ 10 రోజులు తగ్గిపోయింది కాబట్టి 10 రోజులు వెళ్ళిపోతూ ఉన్నారు. సరే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోటోకాల్ మస్ట్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాము, అవి ఇంటి దగ్గర చేసుకుని దాన్ని పర్మనెంట్గా సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ అమ్మా.